నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. సయాటికా పెయిన్ అండి. సయాటికా పెయిన్ అంటే మనకు సయాటిక నరం ఉంటది. ఎక్కడి నుంచి బటెక్స్ దగ్గర. మనం బటెక్స్ దగ్గర నుంచి తీసుకొని మనం కాలిట్టున మనం టోస్ వరకు ఉంటదనమాట. ఒక పెద్ద నర్వ్, ఒక మెయిన్ నర్వ్ అనమాట. దీన్ని సయాటిక నర్వ్ అంటారు. ఈ సయాటిక నర్వ్ పెయిన్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎందుకు సయాటిక పెయిన్ ఇంత అయిపోతుంది? సయాటిక పెయిన్ వస్తే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తే ఒక టైప్ ఆఫ్ నొప్పి ఉంటది. సర్వైకల్ స్పాండిలైటిస్ గాని, లంబార్ స్పాండిలైటిస్ గాని, తొంటి నొప్పి గాని ఇవన్నిటికి ఒక్కో టైప్ ఆఫ్ పెయిన్ ఉంటది. బట్ సయాటికా పెయిన్ అనేది మనం కూర్చోలేము, నిలబడలేము, మంట, పడుకోవడానికి ఇబ్బంది, కూర్చోవడానికి ఇబ్బంది. ఎలా అంటే విపరీతమైన ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్‌నెస్ ఉంటదనమాట సయాటికా పెయిన్. సయాటికా పెయిన్ కోసం మనము ఫిజియోథెరపీకెళ్ళి ట్రాక్షన్స్ పెట్టించుకుంటాము, టెన్స్ మిషన్స్ పెట్టించుకుంటాము, అల్ట్రాసౌండ్స్ చేయించుకుంటూ ఉంటాం. ఏది చేయించుకున్నంత వరకు బాగా రిలీఫ్ ఉంటది. దాని తర్వాత మళ్ళీ అదే పెయిన్‌తో సఫర్ అవుతుంటాం. అసలు సయాటికా పెయిన్‌కి ఏం సొల్యూషన్ లేదా? పర్మనెంట్‌గా ఏదైనా చేయొచ్చా? అంటే బెస్ట్ సొల్యూషన్ ఉందండి యోగా. సయాటికా పెయిన్ గానీ, బ్యాక్ పెయిన్ గానీ, మన తొంటి నొప్పి గానీ ఇవేమున్నా సరే మనము బెస్ట్ ఆసనాస్ ఉన్నాయి మనకి. పొద్దున్న లేచిన వెంటనే మనము చాలా రకరకాల ఆసనాస్ చేసేస్తూ ఉంటాము. మనము పెయిన్స్ తగ్గడానికి. బట్ కొన్ని సయాటికా పెయిన్ ఉన్నప్పుడు మనము బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఫార్వర్డ్ బెండింగ్స్ ముందరికి వంగి కొన్ని చేసే ఆసనాస్ చెయ్యొద్దు. చేస్తే ఇంకా పెయిన్ ఎక్కువ పుల్లింగ్ ఉంటది పెయిన్ మాట. ఇంకా ఎక్కువ చేసినట్టు అవుతది పెయిన్ దానికి మనం ఇవి చేసుకోవడం వల్ల. సో, మనము ఇలాంటి కైండ్ ఆఫ్ పెయిన్ ఉన్నప్పుడు భుజంగాసన చేయడం. భుజంగాసన అంటే మనము బోర్లా పడుకొని, కొద్దిగా చేతులు చెస్ట్‌కి సైడ్‌లో పెట్టుకొని, కొద్దిగా మెడని కొద్దిగా చెస్ట్ పార్ట్‌ని కొద్దిగా లిఫ్ట్ చేసి విత్ బ్రీత్‌తో లిఫ్ట్ చేయాలి. అలా భుజంగాసన చేశామనుకోండి చాలా ఇప్పుడు చూసారా అప్పర్ బాడీని ఇలా పైకి లిఫ్ట్ చేస్తున్నప్పుడు కింద నర్వ్స్ మొత్తం పుల్ అవుతాయన్నమాట. ఆ నర్వ్స్ పుల్ అయినప్పుడు అక్కడే 50-60% పెయిన్ పోతది మనకి. సో, భుజంగాసనం వల్ల థెరపటిక్ ఆసనాస్ ఉంటాయంటే ఈ ప్రాబ్లమ్‌కి ఈ ఆసనాస్ చేయాలి. ప్రాబ్లమ్‌కి ఈ ఆసనాస్ చేయొద్దు అని ఉంటది. సో, అందులో మనం సయాటికా పెయిన్‌కొచ్చాక భుజంగాసన అనేది బెస్ట్ పవర్‌ఫుల్ ఆసన అనమాట. దాంతో పాటు సర్పాసన్. ఇప్పుడు భుజంగాసన అంటే చేతులు కొద్దిగా దూరం చేసి మనం లిఫ్ట్ చేస్తాం. ఫస్ట్ ఇలా చేయడం వల్ల ఆ సయాటిక్ నర్వ్‌కి కొద్దిగా లైట్ పుల్లింగ్ అన్నట్టు అవుతదనమాట. దాని తర్వాత సర్పాసన్ 2 చేతులని దగ్గర తీసుకొని నెక్‌కి డౌన్ చేసి నేను రీసెంట్‌గా ఒక వీడియోలో కూడా చూయించాను విత్ ప్రాక్టికల్‌గా. మీకు ఇప్పుడు చెప్తున్నాను. సర్పాసన్ అనేది కొద్దిగా ఐడియా ఉండే వాళ్ళకి యోగాకి బాగా తెలిసి ఉంటాయి ఈ ఆసనాస్. సర్పాసన్ ఇలా లిఫ్ట్ చేసి మనం ఇంకొద్దిగా పైకి లిఫ్ట్ చేస్తామనమాట బాడీని, అప్పర్ బాడీని. సో, అప్పుడు ఇంకొద్దిగా పుల్ అవుతది. సో, అలా చేయడం వల్ల అండ్ ఇంకొకటేంటంటే ఇది బెస్ట్ 2 ఆసనాస్. ఇంకోటేంటంటే మనం బోర్లా పడుకుంటాం గదా! ఈ థైస్ కిందన ఒక పిల్లోని పెట్టండి. తల కిందన పిల్లో వద్దు. మనం స్ట్రెయిట్‌గా ఇలా పడుకున్నాము. థైస్ కిందన ఒక పిల్లో పెడుతున్నాం. థైస్ కిందన పిల్లో పెట్టి సింగిల్ లెగ్ లిఫ్టింగ్ అనమాట. ఒక కాలు పైకి లిఫ్ట్ చేయడం. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయడం. మళ్ళీ ఇంకొద్ది డౌన్ చేసి ఇంకో కాలు పైకి లిఫ్ట్ చేయడం. ఇప్పుడు ఇవి థైస్. కిందన పిల్లో ఉంది. ఒక కాలు పైకి, ఒక కాలు కిందికి, ఒక కాలు పైకి, ఒక కాలు కిందికి. అలా లిఫ్ట్ చేయడం వల్ల సయాటికా పెయిన్‌కి ఈ 2 భుజంగాసనాస్ చేస్తే కొద్దిగా పుల్లింగ్ ఉంటది. తర్వాత ఈ 2 ఒక కాలు అప్, ఒక కాలు డౌన్ చేయడం వల్ల కంప్లీట్ రిలీఫ్ ఉంటదండి మనకి. చాలా రిలీఫ్ ఉంటది. కానీ చేస్తున్నప్పుడు థైస్ కిందన పిల్లో పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మన దగ్గరికి సయాటికా పెయిన్ అని విపరీతమైన నొప్పితో వస్తుంటారు. సో, కొంతమంది ఏజ్ ఫ్యాక్టర్‌ని బట్టి వస్తుంటారు. కొంతమంది చిన్న ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ రావడానికి కారణము ఈ మధ్య మోషన్‌కెళ్తుంటారు చూడండి. 1-2 మినిట్స్‌లో ఎళ్ళాల్సిన మోషను కొంతమంది 15, 20 నిమిషాలు, గంట సేపు కూర్చుంటున్నారు పిల్లలు. అలా ఎక్కువ ఇండియన్ వాష్‌రూమ్‌లో గాని, వెస్టర్న్ వాష్‌రూమ్‌లో గాని తెలియకుండా మొబైల్ తీసుకెళ్ళి అలా చూస్తూ మన టైం మర్చిపోయి, ఆ నరం మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల కూడా వస్తుంది పెయిన్. ఒకవేళ అలాంటి సమస్య వల్ల వస్తే మాత్రం సో, దయచేసి మీరు మొబైల్ తీసుకెళ్ళడం ఆపేసండి వాష్‌రూమ్‌లకి. వాష్‌రూమ్‌కెళ్ళి ఎక్కువ సేపు టైమ్ స్పెండ్ చేసే వాళ్ళలోనే సయాటికా పెయిన్ 100% వస్తుంది. సో, అది కూడా యంగ్ జనరేషన్ వాళ్ళ పిల్లల్లో. కాబట్టి సో, కొంతమందిలో కొన్ని విటమిన్ బి12 గాని, డి విటమిన్ గాని, కాల్షియం గాని, ఐరన్ గాని, మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుంటదనమాట. ఈ మన సయాటికా పెయిన్. ఎందుకంటే నరానికి చాలా స్ట్రెంథెనింగ్ బి12 తగ్గిపోయినా కూడా ఈ పెయిన్ వస్తుంటది. సో, మనం ఒక రీజన్ ఎక్కువ మొబైల్స్ యూజ్ చేయడం వాష్‌రూమ్స్‌లో ఎక్కువ సేపు కూర్చొని ఆ నర్వ్ మీద ప్రెషర్ పడడం వల్ల ఒక రీజన్ అయితే, ఒక రీజన్ బి12, డి విటమిన్, ఐరన్ డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల. సో, వీటికి సంబంధించినవి మనం మాట్లాడుకుంటే ఫుడ్ విషయానికి పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులుంటాయి గదా! తెల్ల నువ్వులు అద్భుతం. మోర్ కాల్షియం ఉంటాయి. వీటిని మనం రోజు అన్ని కలిపినవి 2 స్పూన్లు తిన్నారనుకోండి ప్రాపర్ న్యూట్రిషన్. మనకి ఏ డెఫిషియన్సీ వల్ల అయితే సయాటికా పెయిన్ వస్తుందో, ఆ డెఫిషియన్సీస్ మనం ప్రాపర్‌గా ఇస్తున్నాం కాబట్టి త్రూ ఫుడ్‌లో ఆ పెయిన్ ఆటోమేటిక్‌గా ఆటోమేటిక్‌గా ఇదవుతది. అండ్ దాంతో పాటు వాటర్ ఇంటేక్ గూడా అండి. ప్రాపర్ వాటర్ తీసుకోవాలి. ఏ పెయిన్ వచ్చినా సరే మనకి రక్త ప్రసరణ ఆగడం వల్లే నొప్పొస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మన హ్యాండ్ ఇప్పుడు మనకి ఏం పెయిన్ లేదు. ఇక్కడ గిచ్చామా పెయిన్ వస్తుందా?
అంటే మనం ఆర్టరీని పట్టేసాం. రక్తనాళాన్ని పట్టాము ఇక్కడ. పట్టడం వల్ల పైన బ్లడ్ సప్లై లేదు, కిందన బ్లడ్ సప్లై కాబట్టి పెయిన్. రిలీజ్ చేస్తే పెయిన్ ఫ్రీ అయిపోతుంది. అవునా? సో, ఇప్పుడు మనం ఏం పట్టకపోయినా, ఏం గిచ్చకపోయినా కూడా ఒక చోట పెయిన్ వస్తుందంటే, ఒక నరం మీద ఒక నరం పడి ఇంటర్లింక్ చేయడం వల్ల, అక్కడ రక్త ప్రసరణ ఆగడం వల్ల వస్తుంది పెయిన్. ఎందుకు? ఓవర్ స్ట్రెస్ వల్ల, లేదంటే దాని మీద ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం వల్ల. ఆ నరాలను రిలీజ్ చేస్తే పెయిన్ పోతుంది మనకి. అవునా? ఇది కామన్. ఈ రిలీజ్ చేయాలంటే దీనికి ఏం కావాలి? స్ట్రెంత్ కావాలి. ఆటోమేటిక్‌గా మనం ఏం ప్రెషర్ లేకుండా కూడా ఒక దాని మీద ఒక నరం పడింది, ఇంటర్లింక్ అయ్యి పెయిన్ వస్తుందంటే, సో, దానికి ఏదో డెఫిషియన్సీ ఉండడం వల్ల, మనకి ఏదైనా ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోతే బాడీ వీక్ అవ్వడం వల్ల, మనకు దానికి తెలియకుండానే అది రక్త ప్రసరణ ఆపుకుంటదనమాట. దాన్ని రిలీజ్ చేయాలంటే ప్రాపర్ న్యూట్రిషన్ కావాలి. దానికి మనకి ఎక్కడి నుంచి చేస్తున్నాము? సో, సీడ్స్‌లో నట్స్‌లో ఇస్తున్నాము. పంకిన్, వాటర్ మిలన్, సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో, ఆకుకూరల్లో మునగాకు అద్భుతమండి సయాటికా పెయిన్‌కి. మునగాకుని రసంలాగా చేసుకోవచ్చు, ఫ్రైలాగా చేసుకోవచ్చు. మునగాకుని చపాతీ పిండిలో కలిపేసుకొని చపాతీలాగా చేసుకోవచ్చు. మునగాకుని మిక్సీ పట్టేసి ఆ జ్యూస్‌ని దోసల్లో గానీ, ఇడ్లీ బ్యాటర్‌లో కలుపుకొని గ్రీన్ దోసలు, మనం ఇడ్లీలాగా చేసుకొని తిన్నా గూడా ప్రాపర్ న్యూట్రిషన్ దొరుకుతది. అప్పుడు ఈ పెయిన్ అసలు సయాటిక్ పెయిన్ అనేదే ఉండదు. ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం? యోగా గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత నట్స్ గురించి మాట్లాడుకున్నాం. దాని గురించి ఆకుకూరల్లో మునగాకు బెస్ట్. అండ్ దాంతో పాటు వాటర్ కూడా ప్రాపర్‌గా తాగాలి. ఒక మనిషికి ప్రాపర్ వాటర్ లేకపోయినా కూడా రక్తం అనేది లైట్‌గా గడ్డ కడుతది శరీరంలో. దానివల్ల కూడా నొప్పులొస్తాయి. ఆ ప్రాపర్ వాటర్ ఉంటే బ్లడ్ సప్లై మంచిగుంటది. అప్పుడు ఈ పెయిన్స్ అనేవి ఉండవనమాట. కాబట్టి వెరీ సింపుల్. సయాటికా పెయిన్ ఎవ్వరికున్నా, మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్, ఒక మనిషికి కావాల్సింది ఏంటి? ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ మార్నింగ్ చేస్తే ఈ నొప్పులనేవి అస్సలు అక్కడే 80-90% పోతాయి. ఇంక డెఫిషియన్సీస్ పరంగా మనం మాట్లాడుకుంటే, ఈ డెఫిషియన్సీస్ మనం ఇక్కడ క్లియర్ చేస్తున్నాం కాబట్టి, అసలు నొప్పి అనే ప్రాబ్లమ్ అనేది మనకుండదు. కాబట్టి హెల్తీ లైఫ్ స్టైల్‌ని మనం మెయింటైన్ చేసుకుంటూ, ప్రాపర్ స్లీప్ ఉండాలి, టైంకి వాటర్ తాగాలి, ఫుడ్ కరెక్ట్‌గా తీసుకుంటే అసలు నొప్పి అనేది శరీరంలో ఉండదు. దానివల్ల ఎన్నో రకాల భయంకరమైన సమస్యలు కూడా మనం శరీరానికి రాకుండా, మనం హెల్తీ లైఫ్ స్టైల్‌లో ఉంటే మాత్రం ఏ ప్రాబ్లమ్స్ రావు. అండ్ ఈ స్కిన్ చూడండి, హెయిర్ చూడండి. మన స్కిన్ పాడైందంటే, హెయిర్ పాడైందంటే ఫస్ట్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాం మనం చాలామంది. సో, మనం మునగాకు, నట్స్ ఇవన్నీ ప్రాపర్ వాటర్ తాగడం వల్ల స్కిన్ గ్లో ఉంటది, హెయిర్ గ్లోగా ఉంటది, నొప్పులన్నీ కంట్రోల్ అయ్యి హెల్తీ లైఫ్ స్టైల్ మనం లీడ్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ చెప్పింది, మనం ఎన్నో రకాల మంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. మనం వాళ్ళకి రెమెడీస్ లాగా చెప్తుంటాము. మీరెవ్వరైతే రాలేకపోతున్నారో వాళ్ళెవ్వరికైనా సరే బెస్ట్ వే లాగా పనిచేసే రెమెడీస్ మనం మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.